ముఖేష్ ఋషి గారు. मुकेश తెలుగు వచ్చు కదండి, అర్థమవుతుందని తెలుగు. आप तेलुगु मैं पंजाबी कुछ मैनेज करेंगे. ఐ థింక్ మీరు ఇదే మీ ఫస్ట్ తెలుగు వెబ్ సిరీస్. Yes, first one. Yes, this is first one. లాయర్ క్యారెక్టర్ కూడా ఇందాక చెప్పారు కదా. That's also first one. దానికి ఎలా ప్రిపేర్ అయ్యారు? నెక్స్ట్ ఈ మధ్య ఎందుకు సినిమాలు ఎక్కువ కనిపించట్లేదు, మీరు ఈ మధ్య తెలుగు సినిమాలు ఎక్కువ కనిపించట్లేదు? Oh, this is a good thing. You say it loudly. So message is gone. I think in your question, my answer is there. I'm ready like a soldier. Anytime you call me, I'm there. Any which way you want me, I'm there. I love this industry because they gave me a lot of love and respect. So whatever they say, I'm ready to do it. మీరు ప్రతినాయకుడిగా చాలా అద్భుతమైన పాత్రలు పోషించారు. అయితే Yes, I did in the beginning. Yes, I'm very happy that I did. అయితే మీకు అంత ఆదరణ రావడానికి కారణం మీకు ఇచ్చిన డబ్బింగ్ వాయిస్, రవిశంకర్ గారు ఇచ్చిన డబ్బింగ్. ఎప్పుడైనా ఆయన్ని కలిసి ఇంతలా నాకు ఇంత సక్సెస్ వచ్చిందని చెప్పి ఆయనకి ఏమైనా థ్యాంక్స్ చెప్పడం కానీ ఏమైనా? I think who's the actor brothers also? Sai Saab has done a lot of dubbing for me in the early stage. I met him a couple of times. I'm so happy that people like the voice also. I think that's a totally love, I'm telling you. On me, somebody else's wife, they accept that because every day they see cinema, their own actors speaking their own language. But in our case, I can only say it's a total respect for the cinema that you like the actor for coming from other state and doing those roles. I'm so happy for that. మిమ్మల్ని ఇప్పుడు క్వశ్చన్ అడగడానికి కారణం ఏంటంటే, జలసాలో ఒక డైలాగ్ ఉంటుంది, ఓ రిపోర్టర్ అడుగుతాడు అనమాట, నేను అంత భయంకరమైన విలన్ అయితే నువ్వు క్వశ్చన్ అడిగి బయటకు వెళ్ళేటోడు అని చెప్పి. I think Jalsa was very, very good experience, I'm telling you. I think they all know that dialogue. Okay. Later. You want me to speak? No. I'll sleep. All the best. I want to thank Chiranjeevi Garu, who came for the trailer release. I love him very much. Thank you so much him. He's a wonderful human being also. We did 2-3 films together. Thank you, Chiranjeevi Saab, coming and releasing our trailer. And I'm sure you'll be proud when you'll see this full series. God bless him. Samir Garu. And one more thing I want to see. I just saw the day Pawan Kalyan Saab not well. He was in the... Yes, recently he's gone surgery. He's a hospital. So my good wishes for him also. So when I saw him in those hospital dress, I was not, I didn't like it. Pawanji, come back. We need the tiger of Telugu. Samir Garu. సార్, ఈ మధ్యలో అన్నీ మళ్ళీ కాప్ రోల్స్లోనే కనిపిస్తున్నారు. అంటే విక్రమాన్ డ్యూటీలో సిఓపిఏ కదా మీరు చెప్పేది? చెప్పండి సార్. మళ్ళీ అంటే ఇందులో కూడా మళ్ళీ పోలీస్ క్యారెక్టరే చేస్తున్నారు కదా, అంటే కంప్లీట్గా అవే వస్తున్నాయా లేకపోతే మీరు అలా పిక్ చేసుకుంటున్నారా? లేదు, నాకు వచ్చినవి బాగుంటే నేను సేమ్ కాప్ రోల్ అయినా సరే నాకు చేయడానికి నాకేమీ అభ్యంతరం లేదు. అది బాగుంటాయి. బట్ దీనిలో ఏంటంటే డైరెక్టర్ గారు నా చేత చేయించిన విధానం టోటల్గా డిఫరెంట్గా ఉంది. నేను వాట్ ఐ ప్లేడ్ ఇన్ దిస్ పర్టికులర్ సిరీస్, ఇది కొంచెం నెగటివ్ షేడ్ ఉంటుంది. బట్ యుల్ సీ, మీరు చూస్తారు కదా. బట్ ఐ రియలీ ఎంజాయ్డ్ డూయింగ్ ఇట్. శ్రీకాంత్ గారు సార్, ఇప్పటివరకు ZEE5లో 3 చేశారన్నారు కదా, అదర్ ప్లాట్ఫామ్స్లో కూడా మంచి స్క్రిప్ట్ వస్తే యాక్సెప్ట్ చేస్తారా సార్? సార్, మళ్ళీ మిమ్మల్ని హీరోగా చూడాలనుకుంటున్నాము స్క్రీన్ మీద. మనం చూశారుగా, బిగ్ స్క్రీన్ సార్. బిగ్ స్క్రీన్లోనే మిస్టర్ మిడిల్ క్లాస్ చూశారు కదా. నెక్స్ట్ మళ్ళీ ఇంకొకటి చూడబోతారు. వస్తున్నాయి అప్పుడప్పుడు, అన్నీ మిక్స్ చేసుకుంటూ వెళ్తున్నాను నేను. ఓకే సార్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అండి. శ్రీకాంత్ గారు, మీరు రాధాగోపాలం చేసినప్పుడు కూడా లాయర్ క్యారెక్టర్, తర్వాత సరైనోడ్లో కూడా చేశారు అండ్ ఇప్పుడు చేస్తున్నారు. సో లాస్ గురించి మీరు ఏమైనా ఎప్పుడైనా చదువుతుంటారంటే ఈ సెక్షన్స్ ఇవన్నీ చెప్పేటప్పుడు, డైలాగ్స్ చెప్పేటప్పుడు? అస్సలు నాలెడ్జ్ లేదు.
దీంట్లోనే కొంచెం సెక్షన్స్ ఏంటి 339 ఏంటి 306 డైలాగుల్లో ఉంటాయి చూడు, ఓహో ఈ అయ్యా అన్నట్టే తప్పితే ఇంకేమీ మాకేం తెలియదు. వాళ్ళు ఏం రాశారో అది చెప్పడమే. ఏమన్నా ఫాల్ట్ అయినా కూడా నా ఫాల్ట్ కాదు, వాళ్ళ ఫాల్ట్ అది. ఏమన్నా తప్పు జరిగితే అది నాకు సంబంధం లేదు. వాళ్ళు ఏ డైలాగ్ ఇస్తే ఆ డైలాగ్ నేను చెప్పుకుంటూ వెళ్ళిపోయాను అంతే తప్పితే. ఎందుకంటే దట్ ఈస్ హ్యూజ్ సబ్జెక్ట్స్, అవన్నీ మనకి అంత లేదు. సమీర్ గారు, అంటే మీరున్నప్పుడు సెట్లో ఇలాంటివి కొంచెం సీరియస్ డ్రామాస్ చేయడం కొంచెం కష్టం అని చెప్తారు, నిజమేనా? అంటే మీరు కొంచెం చాలా ఫన్నీగా చాలా చేస్తుంటారు కదా. ఐ అగ్రీ అండి, ఐ అగ్రీ. బికాజ్ సచ్ అ ఫన్ పర్సన్. మీ వల్ల అస్సలు కూడా అలా shoot ఒక అనిపించరు. 2 days డిలే అయిందని కూడా బయట ఇందాక అక్కడ వచ్చేటప్పుడు చెప్పారు, నిజమేనా? నా వల్ల డిలే అవ్వదండి, నా వల్ల స్పీడప్ అవుతుంది. ఇంకోటి చెప్పాలంటే అలా ఉంటేనే పొద్దున వరకు చేయగలం, లేకపోతే డల్గా కూర్చుంటే చేయలేం. యాక్చువల్లీ నిజం చెప్పాలంటే వెరీ జోవియల్ పర్సన్స్ ఇక్కడ ఈయన సూర్య గారు, వీళ్ళిద్దరు చాలు. రియలీ దే మేడ్ అస్ ఆల్ డూ. శ్రీకాంత్ గారు నేనైతే నా షూటింగ్ కంప్లీట్ అయిపోయింది, నేను వెళ్ళిపోయాను. నెక్స్ట్ డే అదే స్టూడియోలో నాకు వేరే షూటింగ్కి వచ్చాను. పొద్దున వస్తే ఇంకా అక్కడే ఉన్నారు, ఇంకా జరుగుతుంది. నేను నైట్ చేసి వెళ్ళిపోయాను ఆల్రెడీ, మార్నింగ్ ఇంకా జరుగుతుంది. మధ్యాహ్నం 11:30కి ప్యాకప్ అయింది. ఇంకొక సో ఎవ్రీ టైం ఏంటంటే జోవియల్గా ఉంటేనే చేయగలం పని, అందరం సరదాగా చేస్తేనే. అనని శ్రీకాంత్ గారితో వర్కింగ్ మీకు ఎలా ఉంటుంది సమీర్ గారు పర్సనల్లీ? నేనే అడుగుతాను, మీకు ఎలా ఉంటుంది శ్రీకాంత్ గారితో వర్కింగ్ పర్సనల్లీ? అంటే హ్యాపీ, బ్రదర్తో చేస్తే ఇంకేంటి, అంతకన్నా ఇంకేం కావాలి. చాలా హ్యాపీగా ఉంటుంది. నాకు శ్రీకాంత్ గారు చిరంజీవి గారితో చేస్తే ఆయనకి ఎలా ఉంటుందో నాకు శ్రీకాంత్ గారితో చేస్తే అలా ఉంటుంది. శ్రీకాంత్ నిజంగానే. శ్రీరామ్ రాజ్యంలో మీ ఇద్దరు బ్రదర్స్ అనుకుంటా, ఐ థింక్. అవును, కరెక్ట్. అండ్ ఇందాక మీరు చెప్పిన ఈ సరైనోడు కూడా నేను ఆయన ఇంట్రడక్షన్ నేనే చెప్తాను. ఈ కేసు వాదించడానికి ఎవరు లేరా అంటే ఒక్కడున్నాడమ్మా, పడగొట్టాలన్నా ఢీ కొట్టాలన్నా వాడే. థ్యాంక్ యూ. శ్రీకాంత్, అబ్జెక్షన్ మై లార్డ్ నోటరీ పరశురామ్ అన్నారు. నోటరీ పరశురామ్ ఇన్వెస్టిగేషన్ పరశురామ్గా మారడానికి ఏంటి రీజన్? అదే దాంట్లో ఉన్న గొప్పతనం అదే. ఫస్ట్ లాయర్ నుంచి నోటీ ప్రశ్న ఎలా అయ్యాడు, తర్వాత మళ్ళీ అది ఎలా దాన్ని ఓవర్కమ్ చేశాడు, దాన్ని ఎలా చేసుకున్నాడు ఒక ఛాలెంజ్గా తీసుకుని. ఎందుకంటే దీంట్లో ఫ్యామిలీ ఇది కూడా ఉంటుంది, టచ్ ఉంటుంది. ఫ్యామిలీలో పిల్లలు ఫాదర్ని ఇది చేయకపోవడం, అతను కూడా ఫెయిల్యూర్స్ లాయర్ లాగా చూడడం, ఈ సమాజం అంతా ఫెయిల్యూర్ లాయర్ లాగా చూడడం, ఒక ఛాలెంజ్గా తీసుకుని ఆ కేసుని ఎలా సాల్వ్ చేశాడు. లాయరే, తర్వాత నోటరీ పరశురామ్ అయ్యాడు. వద్దురా బాబు, ఈ లాయర్ జాబులు మనకు వద్దు, మనం పనికిరాం అనుకుని. సబ్జెక్ట్ చూస్తే మీకు తెలిసిపోతుంది. ఎంజాయ్ చేశాను. చిరంజీవి గారు వకీల్ సాబ్ గుర్తొచ్చిందన్నారు ఈ ట్రైలర్ చూసి. సో దాని మీద నీ కామెంట్? డెఫినెట్గా ఇప్పుడు ఒక్కొక్క చూస్తే ఒక్కొక్కటి కనెక్ట్ అవుతాం కదా. కోడ్ డ్రామా కాబట్టి ఆయనకి వకీల్ సాబ్ గుర్తొచ్చింది. డెఫినెట్గా కోడ్ డ్రామాలు ఎప్పుడు కూడా ఇంట్రెస్టింగ్గా వెళ్తే కానీ చాలా బాగుంటాయి. దాన్ని ఎంజాయ్ చేస్తారు ఆడియన్స్. సడన్గా ఇది చెప్పినప్పుడు ఆయన అన్నారు, నాకు ఇది నిజంగా ఇది చూస్తండి ఈ ట్రైలర్ అని చెప్పి నాకు వకీల్ సాబ్ గుర్తొచ్చింది అని చెప్పేసి ఆయన అన్నారు. ట్రైలర్ చూశారు ఆయన, ట్రైలర్ చూశారు. శ్రీకాంత్ గారు సార్, ఇప్పుడు మీ కెరియర్